which was the principal source and sector of occupation of the Indian economy on the eve of independence. అంటే స్వాతంత్ర సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను ఆక్రమించినటువంటి ప్రధాన మూలం మరియు రంగం ఏదంటే దట్ ఈస్ అగ్రికల్చర్. బికాస్ అట్ ద టైమ్ అగ్రికల్చర్ రేషియో వాస్ 54% ఆఫ్ అవర్ టోటల్ జీడిపి. ప్రజెంట్ మెయిన్ షేర్ ఈజ్ వాట్ క్యాప్చర్డ్ అంటే దట్ ఈస్ సర్వీస్ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ప్రజెంట్ ఇన్ అవర్ జీడిపి మాక్సిమం షేర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో అత్యధిక వాటాని కలిగిన రంగం అగ్రికల్చర్. అగ్రికల్చర్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్. తర్వాత సెకండరీ సెక్టార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తాయి. సర్వీసెస్ ఆల్ ఆర్ కమ్ అండర్ టెర్షరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్. భారతదేశంలో ఎక్కువ జీడిపిని ఆక్రమించిన రంగం ఏంటంటే ప్రస్తుతం సర్వీస్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ రేషియో ఈజ్ 15% బట్ సర్వీస్ సెక్టార్ మోర్ దాన్ 50% క్యాప్చర్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి ఆ సమయంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. సర్వీస్ సెక్టర్ అంత పెద్దగా లేదు. కాబట్టి భారతదేశం యొక్క ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. సి